Now we are discussing about the fourth unit, our transport layer. సో మనకి ఎంఎస్సిలో ఫోర్త్ యూనిట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి. ఓకే, అసలు ఇంతకీ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఏంటి, అసలు వీటిలో ఏముంటాయి? సో మనకి మేజర్లీ ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీస్ ఐపీస్ ఉంటాయండి. ఓకే, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేసి. సో ఇవేం చేస్తాయంటే ఏవైతే డేటా వస్తుందో వాటిని ట్రాన్స్మిట్ చేయడం కోసం మనకి టీసీపీస్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ టీసీపీస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐపీస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేసుకొని డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ వస్తాయి. ఓకే, సో ఈ టీసీపీస్ ఐపీస్ అనేవి వేటికి ఉపయోగపడతాయి? సో అప్లికేషన్ లేయర్కి కానివ్వండి, సో ఓకే నెట్వర్క్ లేయర్కి కానివ్వండి, ఓకే డేటా లింక్ లేయర్కి, ఓకే ఏదన్నా కానివ్వండి. మనకున్న ఓఎస్ఏ మోడల్ 7 లేయర్స్. సో టీసీపీస్ మనకున్న 7 ఓఎస్ఏ మోడల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ ఒక ప్రోటోకాల్స్ని డిపెండ్ అయ్యే ట్రాన్స్మిషన్ చేస్తూ వస్తాయి. ఓకే, మనకి ఐపీస్ కానివ్వండి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కూడా పాస్ ఆన్ అవ్వాలంటే త్రూ అన ట్రాన్స్మిషన్ మీడియా. సో ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేస్తూ రావాలి. సో సీ హియర్, సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్స్. See here, the main role of transport layer is to provide the communication services directly to the applications processes runs on the different hosts. So application layer ki internet layers. So internet layers అంటే application layer కానివ్వండి, ఓకే డేటా లింక్ లేయర్ కానీ, ఫిజికల్ లేయర్ కానివ్వండి, నెట్వర్క్ లేయర్, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఇంటర్నెట్ లేయర్స్ అంటాం. సో ఇంటర్నెట్ లేయర్స్ ఆర్ 4 టైప్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ లేయర్ కూడా మనకి ఇంటర్నెట్ లేయర్ కిందకే వస్తుంది. ఓకే, అప్లికేషన్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, వీటి మనం ఏమంటామంటే ఇంటర్నెట్ మోడల్స్ అంటాం, ఇంటర్నెట్ లేయర్ యొక్క మోడల్స్ని అంటాం. ఫైన్, ఇక్కడ ఏమంటే మనకి ఈ ఇంటర్నెట్ లేయర్స్ ఏం చేస్తాయంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ వస్తుంది. ఓకే, సో డేటా ట్రాన్స్మిషన్ అనేది మనకి ఖచ్చితంగా టీసీపీస్, యూడీపీస్ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ అండ్ యూడీపీస్. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కనెక్టెడ్ అనమాట, కనెక్టెడ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాయి. యూడీపీస్ అనేది కనెక్షన్ లెస్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాయి. సో ఏమైనా కానివ్వండి, ట్రాన్స్మిషన్ వైడ్ అయినా కానివ్వండి, కనెక్షన్ కానీ కనెక్షన్ లెస్ కానివ్వండి, ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అని జరుగుతూ వస్తుంది. ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్, సెండర్ నుంచి రిసీవర్కి, రిసీవర్ నుంచి సెండర్కి. ఓకే, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ త్రూ అన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఫైన్, సో ఇన్ దిస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎ ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ. సో P2P డెలివరీ అంటారు దీన్ని. సో ఇది దేని బేసిస్ మీద రన్ అవుతుంది, ఏ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది? సో ఇంటర్నెట్ మోడల్స్ హ్యాస్ 3 protocols in the transport layer. So what are the 3 things? One is a UDP, one is a TCP IP and SCTP. So it's a stream control transfer protocol అంటారు దీన్ని. సో SCTP ఏమంటారంటే స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. సో ఈ 3 ప్రోటోకాల్స్ బేస్ అయ్యే మనకి ప్రాసెస్ డెలివరీ జరుగుతుంది. ఓకే, సో హౌ ద ప్రాసెస్ విల్ బి డెలివర్స్? సో వన్ ఇస్ నోడ్ టు నోడ్, అంటే డేటా లింక్లో యూజ్ చేసుకొని నోడ్ టు నోడ్ ప్రాసెస్ చేస్తాం. సో హోస్ట్ టు హోస్ట్ ఈజ్ ఫర్ యూజింగ్ ఆఫ్ నెట్వర్క్ లేయర్. ఓకే, ఒక నోడ్ నుంచి ఒక నోడ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూజింగ్ ఆఫ్ డేటా లింక్ లేయర్, అంటే ఒక రూటర్ నుంచి ఇంకో రూటర్కి. సో ఆ రూటర్ సపోర్ట్ తీసుకొని చేస్తాం. నెట్వర్క్ లేయర్లో మనం హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ సెండ్ చేస్తూ వస్తాం. ఓకే, సింపుల్ థింగ్, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్ డెలివరీస్ అండి. ఓకే, నోడ్ టు నోడ్స్ ఇన్ ద సెన్స్ డేటా లింక్ లేయర్ యూజ్ చేసుకుంటాం, అంటే రూటర్ నుంచి రూటర్కి, రూటర్స్ మధ్య కమ్యూనికేషన్స్. సో ఆ రూటర్ సపోర్ట్ చేసి ఏం చేస్తాం, మనం నెట్వర్క్ లేయర్లో డేటా సెండ్ చేస్తూ వస్తాం. దేని ఆధారంగా? ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆధారంగా డేటాని మనం సెండ్ చేస్తూ వస్తాం. ఓకే, సో నోడ్ టు నోడ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రూటర్స్ అండ్ హోస్ట్ టు హోస్ట్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, అంటే సెండర్ నుంచి రిసీవర్కి మనం నెట్వర్క్ లేయర్ యూస్ చేస్తూ సెండ్ చేస్తాం, అంటే ఐపీఎస్ ద్వారా, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా. సో ప్రాసెస్ టు ప్రాసెస్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, అంటే రూటర్ నుంచి హోస్ట్కి కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ మధ్య ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఉండాలి. ఓకే, ఫైన్, సీ హియర్, కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మధ్య మనకు రూటర్స్ ఉన్నాయి, అంటే ఇంటర్నెట్స్. ఓకే, సో ఈ యొక్క బేసిస్ వచ్చి అంటే
హోస్ట్ నుంచి హోస్ట్కి ప్రాసెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏదో కనెక్షన్ కావాలి కాబట్టి మనం నెట్వర్క్ లేయర్ని యూస్ చేసుకుంటాం. సో నెట్వర్క్ లేయర్ని యూస్ చేసుకొని చేస్తాం మనము ఆ నెట్వర్క్ లేయర్లో డేటా అనేది పాస్ ఆన్ అవుతుందా? అవుతుంది. ఏ విధంగా? టీసీపీస్ యూస్ చేసుకొని, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ యూస్ చేసుకొని, అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ యూస్ చేసుకొని మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ వస్తుంది. ఫైన్, సీ హియర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ. ఓకే, ద డెలివరీ ఆఫ్ ప్యాకెట్స్ a part of message from one process to another process. ఓకే, ప్యాకెట్స్ ఏం చేస్తాం మనం ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్కి సెండ్ చేస్తూ వస్తాం. సో ఈ ప్రాసెసెస్ని ఏమంటామంటే ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ అంటూ వస్తాము. సో మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది ఈ 3 పాయింట్స్ గైస్. సో నోడ్ టు నోడ్ డెలివరీస్. సో నోడ్ టు నోడ్ అనేది డేటా లింక్ లేయర్ చేస్తుంది, హోస్ట్ టు హోస్ట్ అనేది నెట్వర్క్ లేయర్ చేస్తుంది, ఆ ప్రాసెస్ టు ప్రాసెస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తుంది. ఓకే, సో కనెక్టివిటీస్ బిట్వీన్ దిస్ ఈస్ అ డేటా లింక్ లేయర్ అండ్ నోడ్ టు నోడ్. గమనించారంటే ఈ నోడ్ టు నోడ్ కనెక్షన్స్ అనేది మనకి డేటా లింక్ లేయర్ వాళ్ళ ద్వారా చేస్తాము. హోస్ట్స్, ఓకే, సిస్టమ్ కనెక్టివిటీ వచ్చి ఏం చేస్తాం మనం నెట్వర్క్ లేయర్ ఉపయోగించుకుంటాము. ఓకే, ఈ మధ్య జరిగే ప్రాసెస్ అంతా ఏం చేస్తాం మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ యూజ్ చేసుకొని చేస్తూ వస్తాము. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలంటే త్రూ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతూ ఉండాలి. సో దీనికోసం మనకి నోడ్ టు నోడ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. హోస్ట్స్ కానీ నోడ్స్ కానీ హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థింగ్. సో ఇది అంతా జరగాలంటే ఇదే విధంగా జరుగుతుంది. ఓకే, ఆ క్లయింట్ సర్వర్ పారాడిమ్. ఓకే, ఈ క్లయింట్ సర్వర్ పారాడిమ్ అంటే ఏంటి? సో క్లయింట్ ఇన్ ద సెన్స్ హూ గివ్స్ అ రిక్వెస్ట్, సర్వర్ హూ సెండ్స్ దట్ రిక్వెస్ట్. సో క్లయింట్ నుంచి ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో అది సర్వర్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తూ వస్తాము. సో దేర్ ఆర్ సెవరల్ వేస్ టు అచీవ్ ద ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇన్ దిస్ వన్ ఈస్ క్లయింట్ సర్వర్ పారాడిజం. సో దీనిలో ఎలా ప్రాసెస్ జరుగుతుంది చూద్దాం. సో ఏ ప్రాసెస్ ఆన్ ద లోకల్ హోస్ట్. సో ఏదైతే లోకల్ హోస్ట్లో ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఏమంటామంటే క్లయింట్ అంటూ ఉంటాం. ఓకే, సో ఏదైతే అవసరం అవుతుందో ఓకే రిమోట్ హోస్ట్ కాల్ యాజ్ అన్ సర్వ్. ఓకే, చూడండి మనం చెప్పినట్లు క్లయింట్ వాడికి ఏదైతే అవసరం ఉంటుందో అది మనము సర్వర్ ద్వారా తెప్పించుకుంటాం. ఓకే, సర్వర్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వస్తాం. ఓకే, అది యూడిపిస్. ఇప్పుడు చెప్పాం యూడిపిస్ అంటే ఏంటి? కనెక్షన్ లెస్ సర్వీసెస్. టీసీపీస్ అనేది కనెక్టెడ్ సర్వీసెస్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము? సో రిమోట్ హోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ క్లయింట్ సర్వర్ పారాడిజం మీద రన్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో ఈ క్లయింట్ సర్వర్ పారాడిజం ఏ విధంగా జరుగుతుంది? లోకల్ హోస్టింగ్. సో ఫర్ ద కమ్యూనికేషన్ వీ మస్ట్ డిఫైన్ ద ఫాలోయింగ్స్. ఓకే, సో లోకల్ హోస్ట్ ల్యాన్స్ యూస్ చేసుకొని ఆ ల్యాన్స్ ప్రాసెసింగ్స్. ఓకే, రిమోట్ హోస్టింగ్స్, కనెక్షన్ లేయర్స్. ఓకే, కనెక్షన్ లేయర్స్ ప్రాసెస్ని ఏమంటే మనం రిమోట్ హోస్టింగ్ అంటాం. సో ఆ ప్రాసెస్ని రిమోట్ ప్రాసెస్ అంటాము. ఓకే, రిమోట్ హోస్టింగ్ అనేది యూడిపిస్, లోకల్ హోస్ట్ అనేది టీసీపీస్ ద్వారా చేస్తూ వస్తాము. ఫైన్. సో మనము వీటిలో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? అడ్రసెస్ లేనిదే మనం ఎటువంటి డేటా పంపించలేము. టీసీపీస్ కూడా అడ్రసెస్ ఎక్కడ ఉంటాయి? ఐపీఎస్లో ఉంటాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్లో మనకి అడ్రసెస్ ఉంటాయి. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐపీఎస్ వీ విల్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ 1 to 1, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది డెలివరీ చేస్తూ వస్తాము. సో వెన్ ఎవర్ వీ నీడ్ టు డెలివరీ సంథింగ్ టు వన్ స్పెసిఫైడ్ డెస్టినేషన్ అమాంగ్ మెనీ, వీ నీడ్ అన్ అడ్రస్ లేకుండా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయలేం. సో ఐపీఎస్ ప్రొవైడ్స్ అస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. ఓకే, వాటిలో ఏముంటాయి? ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఒక అడ్రసెస్ ఉంటాయండి, అంటే ఐపీ అడ్రసెస్ లైక్ 192. ఎగ్జాంపుల్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇస్ 192.168.100.1 అని ఒక అడ్రస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఐపీ అడ్రస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అడ్రస్ బేస్ చేసుకొని ఎవరికి డేటా పంపించాలనేది మనం డిపెండ్ అవుతాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సాకెట్ అడ్రస్సింగ్స్. సో ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ అనేది నీడెడ్ 2 ఐడెంటిఫైయర్స్. ఒకటి వచ్చి ఐపీ అడ్రస్ ఐడెంటిఫై ఉండాలి, అది ఏ పోర్ట్ అయి ఉండాలి, అంటే ఎవరికి ఐపీ అడ్రస్ ఎవరికి పంపించాలి అనేది మనకు తెలుసుంటేనే కదా మనం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ వస్తాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే సాకెట్ అడ్రస్సింగ్స్ యూజ్ చేస్తూ వస్తాము. సో దిస్ ద ఐపీ అడ్రస్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్. ఓకే, ఈ అడ్రస్ అనేది ఎవరికి పంపించాలి అంటే ఎక్కడికి పంపించాలి అనేది మనము సాకెట్ అడ్రస్సింగ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తాము. మనకి ఈ సాకెట్ అడ్రస్సింగ్లో మెయిన్ థింగ్స్ 2 ఐడెంటిఫైర్స్ ఉంటాయండి.
ఒకటి వచ్చి ఏంటి ఐపీ అడ్రస్, ఏ ఒక్క ఐపీ అడ్రస్లో మనకి డేటా పంపించాలి, ఓకే, దానికి పోర్ట్ నెంబర్ ఏంటి. సో ఈ విధంగా రెండు తెలిసిన తర్వాత మనము ఇన్ఫర్మేషన్ అనేది మనం సెండ్ చేస్తూ వస్తాం, అలాగే కనెక్షన్స్ ఇస్తూ వస్తాము. ఓకే, సో మనము డేటా ట్రాన్స్మిషన్ అనేది ఒకే వేస్ జరగం కదా, మెనీ వేస్ జరగాలి. ఓకే, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ టీసీపీస్లో మనం అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనము ఒకరికే ఇన్ఫర్మేషన్ పంపిస్తూ రాలేమండి. అంటే వరల్డ్ వైడ్ యూస్ చేస్తాం, లోకల్గా యూస్ చేస్తాం, ఓకే, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యూస్ చేస్తూ వస్తాం. ఏదైనా కానివ్వండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే సింగిల్ యూజర్ కాదు, సింగిల్గానే పంపిస్తామని కాదు, సింగిల్గా పంపించుకోవచ్చు, మల్టిపుల్గా కూడా పంపించుకోవచ్చు. దానికోసం ఏం చేసామంటే మనం మల్టీప్లెక్సింగ్ అండ్ డీమల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసామండి. సో ఇన్ దిస్ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్స్ విల్ సెండ్ ద డేటా టు మెనీ అంటే ఒకరి హోస్ట్ నుంచి సెండర్ పంపించుకోవచ్చు, అలాగే మల్టిపుల్ హోస్ట్ ఉండొచ్చు, అలాగే మల్టిపుల్ సెండర్స్ ఉండొచ్చు. వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా మనం మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డీమల్టీప్లెక్సింగ్, సో మేక్ ఇట్ కరెక్ట్. సో ఇది డీమల్టీప్లెక్సింగ్. ఓకే, సో డీమల్టీప్లెక్సింగ్ అంటే 1 to many, ఒక హోస్ట్ నుంచి మెనీ అడ్రసెస్కి సెండ్ చేస్తూ రావచ్చు. సో దా కాన్సెప్ట్ని ఏమంటామంటే డీమల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఆడుకున్నాం కదండి కనెక్షన్ లెస్ అంటే ఏంటి, కనెక్టెడ్ అనేసి. సో కనెక్షన్ లెస్ వర్సెస్ కనెక్టెడ్ ఓరియంటెడ్ సర్వీసెస్. సో మనకి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో కనెక్షన్స్ ఉన్నాయి, కనెక్టెడ్ లెస్ ఉన్నాయి. సో యూడిపిస్ యూస్ చేసుకుని మనం కనెక్షన్ లెస్ యూస్ చేసుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నాం. See here, in a connectionless services, the packet sends from one party to another party without any connections, establishment or connected releases. ఓకే, ఎటువంటి కనెక్షన్ లేకుండా మనము డేటాని పంపించవచ్చు విత్ ద సపోర్ట్ ఆఫ్ యూడిపిస్. యూడిపి అంటే ఏంటంటే యూనిఫామ్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, యూనిఫామ్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ని మనం యూడిపి అంటాము. ఓకే, సో కనెక్టెడ్ ఓరియంటెడ్ సర్వీసెస్ అంతా మనము టీసీపీస్, ఎస్టీపీస్ యూస్ చేసి పంపించుకుంటాము. అంటే ఇది ఖచ్చితంగా మనకి కనెక్షన్ ఉండాలి, కనెక్షన్ ఉంటేనే డేటా సెండింగ్ జరుగుతుంది, రిసీవింగ్ జరుగుతూ ఉంటుంది. See here, in this connection oriented services, a connection is first established between a sender and receiver. రెండింటి మధ్య కనెక్షన్ ఉంటేనే, త్రూ ల్యాన్స్ ద్వారా కనెక్షన్ ఉంటేనే, ల్యాన్స్ మ్యాన్స్ యూస్ కనెక్షన్ చేస్తూ ఉంటేనే దెన్ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతూ వస్తుంది. ఓకే, ఈ యొక్క కనెక్టెడ్ ప్రాసెస్ని దేని ద్వారా చేస్తామంటే టీసీపీస్ అండ్ ఎస్సీటీపీస్ ద్వారా కనెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోటోకాల్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ టీసీపీస్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అండ్ ఎస్సీటీపీస్ అంటే స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఆర్ కనెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోటోకాల్స్. ఈ 2 అనేది కనెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోటోకాల్స్ అండి. అలాగే ఏ విధంగా రియలబుల్ అండ్ వర్సెస్ అన్రియలబుల్, ఏది రియలబుల్ అండ్ ఏది నాన్ రియలబుల్. సో డేటా అనేది బేస్డ్ అపాన్ ఇఫ్ అప్లికేషన్ లేయర్ ప్రోగ్రామ్ నీడ్స్ రియలబిలిటీ. ఒక అప్లికేషన్ లేయర్కి రియలబిలిటీ కావాలంటే ఏం చేయాలి? సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్స్ ఎట్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది, ఫ్లోని ఇంప్లిమెంట్స్ ఆఫ్ ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్స్, ఏదో ఎర్రర్స్ ఉన్నాయి వాటి కంట్రోల్ చేసుకుంటూ, అంటే మనం ఇచ్చే అప్లికేషన్కి ఏదైతే అవసరం ఉంటుందో సో దాన్ని ఎర్రర్ కరెక్షన్స్ చేసుకుంటూ రియలబుల్గా మనకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది. సో కొన్నిటికి అన్రియలబుల్, సో వేటికైతే వాటికి ఓన్గా అంటే కొన్నిటికి ఆటోమేటిక్గా ఎర్రర్స్ని రెక్టిఫికేషన్ చేసే ఒక మెకానిజం ఉంటుంది. సో దాన్ని అన్రియలబుల్ అంటే మనం చేయాల్సిన అవసరం లేదండి, మనం ఎటువంటి ఎర్రర్స్ కరెక్షన్ చేయని అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఒకవేళ ట్రబుల్ షూట్ జరిగింది అనుకోండి, మనం మాన్యువల్గా ట్రబుల్ షూట్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, కనెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మనము రియలబుల్గా అంటే ఆన్ టైమ్గా మనం ఏం చేస్తాం, ఎర్రర్స్ కరెక్షన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వస్తాం. అన్రియలబుల్లో ఆటోమేటిక్గా అదే ఓన్గా తెలుసుకుంటుంది ఫ్లో జరుగుతుందా లేదా, ఓకే ఎటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది అది ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ అ ఓన్ ఫ్లో అండ్ ఎర్రర్ కరెక్షన్ మెకానిజం ఉంటుందన్నమాట. సో ఇట్ నీడ్స్ అ ఫాస్ట్ సర్వీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ సర్వీసెస్ డజంట్ డిమాండ్స్ ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్స్. సో ఇవంతా రియల్ టైమ్ అప్లికేషన్స్ అండి. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనం కనెక్షన్ లెస్ కనెక్టెడ్ ఓరియంటెడ్ సర్వీసెస్ మనం టీసీపీస్లో చేస్తూ ఉంటాం, ఓకే ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తూ ఉంటాం. అలాగే మనము వీఆర్ ఆల్సో డూయింగ్ రియలబుల్ అండ్ అన్రియలబుల్ ప్రాసెసెస్ కూడా మనము ట్రాన్స్పోర్ట్ లేయర్లో చేస్తూ వస్తాము. ఫైన్.
This is about this uh, transport layer and process to process delivery. Thank you guys.